హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం ఒక కొత్త ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెలుసుకుందాం. ఫస్ట్ మనకు వీసా రెఫ్యూజల్లో మెయిన్ ప్రైమరీ కండిషన్ ఏంటి అంటే, మనం ఎందుకు రిఫ్యూజల్ అయ్యేదానికి అండ్ యాక్సెప్టెన్స్ రేషియో తక్కువ అవ్వడానికి కారణం ఏంటి అంటే, సింపుల్ విషయం అండి, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడం. ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడైనా కూడా వీసా అప్రూవల్ అయిన తర్వాత బుక్ చేసుకోండి. ఏదో ఆఫర్స్ వచ్చాయి, మనం ఈరోజు సేవ్ అవుతుంది ఇది అనుకోవడం వల్ల ఏమవుతుందంటే, DS-160 అవి ఫిల్ చేసినప్పుడు మనం ఫ్లైట్ టికెట్స్ అనేవి ఏ వైట్నరీ అనేది మనకు ఏ ప్లానింగ్ లేదు, ట్రావెల్ ఐడియా అనేది ఇప్పుడు ఏం మనం చేసుకోలేదు, ప్లాన్స్ ఏమీ చేసుకోలేదు అనేసి పెట్టుంటాం. ఎందుకంటే వీసా వస్తుంది అనే ఉద్దేశంతో. కానీ మీరు చిన్న పొరపాటు చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫ్లైట్ టికెట్స్ ఆఫర్స్ కోసం మీరు కొంచెం ఇది చేయడం వల్ల, మీరు బుక్ చేసుకోవడం వల్ల మీకు వీసా అనేది రిఫ్యూజల్స్ వస్తాయి. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ప్రియర్గా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయొద్దండి. ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకోవచ్చు, వన్స్ వీసా అప్రూవ్ అయితే ఈజీగా మనం ప్లాన్ చేసుకోవచ్చు కదా. ఫ్లైట్ టికెట్స్ మనం ఐటినరీ అనేది మీ టైం అండ్ మనీ కూడా సేవ్ అవుతుంది. సో మనకు అప్పుడు ఇంకా కూడా తక్కువ ఉండొచ్చు. సో ఇప్పుడు మన వీసా అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా. ఎనీ కైండ్ ఆఫ్ వీసా అండి, ఓన్లీ ఫర్ స్టూడెంట్సే కాదు, F1 స్టూడెంట్స్ కాదు, యాస్పిరెంట్స్కే కాదు, ఇప్పుడు అమ్మా నాన్న పేరెంట్స్ కూడా వెళ్తుంటారు కదా, వాళ్ళకి B1 B2 కింద ఎవరు వెళ్ళే వాళ్ళకైనా సేమ్ కండిషన్ అండి. సో H1 H4 ఎనీ కైండ్ ఆఫ్ వీసా, J1 ఎవరైనా వీసా ఇంటర్వ్యూకు వెళ్ళక ముందు ఫ్లైట్ టికెట్స్ అస్సలు బుక్ చేయకండి. అసలు వీసా అనేది పూర్తిగా అప్రూవ్ అయ్యి హ్యాపీ మూమెంట్లో మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని ₹1 ఎక్కువ ఉన్నా కూడా, అంటే 1,50,000 లేకపోతే 10,000 ఎక్స్ట్రా ఉన్నా కూడా పెట్టుకొని వెళ్ళండి. సో అప్పుడు ఏమవుతుందంటే, యూ విల్ బి ఇన్ ఏ సేఫ్ జోన్. మీరు హ్యాపీగా మీరు ఆ మూమెంట్ అనేది ఎంజాయ్ చేయగలరు. అండ్ దీనివల్ల మీరు ప్రియర్గా బుక్ చేసుకోవడం వల్ల, ఇప్పుడు వీసా రాకపోవడం వల్ల ఏమవుతుందంటే, మళ్ళీ మీకు రిఫ్యూజల్ స్లాట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో యూ విల్ బీ యూ హ్యావ్ టు వెయిట్ సమ్ స్టిపులేటెడ్ టైం. ఆ స్టిపులేటెడ్ టైం మీరు వెయిట్ చేసా అంటే 6 months 5 months 4 months 3 months ఆర్ 8 months కూడా పట్టచ్చు. అలాంటి టైం మనం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఉన్న అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు ఎప్పుడు కూడాను. మన మెయిన్ ప్రియారిటీ ఏంటి, వీసా అనేది అప్రూవల్ అవ్వాలి. వీసా అప్రూవల్ అయితే మనం ఎలా అయినా ఉండొచ్చు. మన వీసా అనేది వచ్చేస్తే మనం ఫ్లైట్ టికెట్ ఏముందండి, వెంటనే కూడా బుక్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఏజెంట్స్ ఉంటారు, ఆర్ మీ ఓన్గా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇన్కాగ్నిటో మోడ్లోకి వెళ్ళండి. సో ఇట్ వోంట్ మీ IP అడ్రస్ అనేది ట్రేస్ అవ్వదు. అండ్ మీరేం చేస్తారు, VPN ఆన్ చేసుకోవడం, ఇట్లాంటి చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. సో మీరు నార్మల్ గూగుల్లో ఓపెన్ చేయడం ఇట్లాంటివి చేయొద్దండి. వేరియేషన్స్ అనేవి ఉంటాయి. సో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడం పెద్ద విషయం కాదు, మీరు ఓన్గా మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. కాబట్టి అది ప్రియారిటీ కాదు, మనకు వీసా అప్రూవల్ అనేది ప్రియారిటీ. సో కైండ్లీ ఈ పాయింట్ని మీరు నోట్ చేసుకుంటారు అండ్ ఫాలో అవుతారు అని నేను ఆశిస్తున్నాను. సో మీరు మన వీడియో కన్నా నచ్చుంటే 10 మంది స్టూడెంట్స్కి అవ్వచ్చు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీకోసం రెగ్యులర్గా నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.